యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఎలా ఉందండి సినిమా? అలా సినిమా అయితే చెప్పాలంటే జొన్నలగడ్డ సిద్ధు గారు యాక్టింగ్ ఒక డిఫరెంట్గా, ముందుగా బొమ్మరిల్లు భాస్కర్ హ్యాట్సాప్ చెప్పాలి. ఇది ఒక డిఫరెంట్గా తీసుకొచ్చిన క్యారెక్టరు. అంటే ఎక్కడ కూడా నీకు బోరింగ్ ఉండదు. అంటే మనం ఒక ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఒక హీరో మనం ఎదుటి హీరో పైకి వచ్చినా కూడా మనం వాళ్ళు అంత కష్టపడి పైకి వచ్చినా మనం ఎంకరేజ్ చేయాలి అలాంటి హీరోలని. నిజంగా ముందుగా హీరో గారు కష్టపడ్డాడు కాబట్టి ఇలా సినిమా జాక్లు అంత బాగా నటించిండు. సినిమా ఫ్లాప్ హిట్టా కాదు, సినిమాలో ఎంత కష్టపడ్డారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మన హీరో గారు, అది చూడాలి మెసేజ్. కానీ సినిమా మాత్రం ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. కథ కూడా డిఫరెంట్గా చేసారు. వైష్ణవి గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఇద్దరి మధ్య చాలా బాగుంది. అంటే చెప్తున్నా బేబీ సినిమా తర్వాత అంటే మళ్ళీ ఒక వైష్ణవి గారి యాక్టింగ్ ఈ సినిమాలో మన జొన్నలగడ్డ సిద్ధు గారి పక్కకి మంచిగా నటించింది. అంటే ఇద్దరికి బాగా జోడీ కుదిరింది. అంటే ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఆమె వాయిస్కి ఇద్దరికి బాగా జమాయించింది హీరోకి. అంటే బొమ్మరిలో ఎంత మనం బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ జాక్ కూడా ఎంత బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. డైరెక్టర్ గురించి చెప్పండి. ఒకటే చెప్తున్నా, నా డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆల్రెడీ పరుగు సినిమా ఇట్టు, తర్వాత బొమ్మరిల్లు ఇట్టు, తర్వాత ఆరెంజ్ ఇట్టు, అంటే అవన్నీ ఒక లవ్ స్టోరీ తీసుకొచ్చింది. అంటే మనం ప్రతి మూవీలో చూసుకున్నా కూడా ఒక లవ్ స్టోరీ కాకుండా కూడా ఒక హీరోని ఒక కొత్త యాంగిల్లో చూపించాలని ఒక కొత్త యాంగిల్ తెచ్చింది డైరెక్టర్ గారు. మనం అలా చూస్తేనే మనకు అర్థమవుతుంది. మనం ప్రతి సినిమా ఒక యాంగిల్లో చూస్తే అర్థం కాదు. ఇది సినిమా ఎలా ఉందంటే ఒక యాంగిల్ తగ్గట్టు చూస్తేనే మనకు అర్థమవుతుంది. హీరో మెరిపించిందంటే ఒక ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్లో పోయి ఒక మాఫియా వాళ్ళు దిగుతారన్నమాట. వాళ్ళని అటాక్ చేయడానికి చూస్తారు మన ఇండియన్స్ వాళ్ళని. అట్లా అటాక్ కాకుండా మన ప్రకాష్ రాజ్ కష్టపడతారు. అంటే అక్కడ ఓల్కి ఏం కాకుండా హీరో గారు ఒక సేవ్ చేస్తాడు ముందుగా యాడ్సాప్. ఎందుకంటే మన ఇండియన్స్ మన ఇండియా దగ్గరకు వచ్చి వేరే వచ్చి ఇట్లా చంపడానికి వస్తే ఒక హీరో పోయి అక్కడ పోయి సేవ్ చేస్తారు చూసినా, అదొక మెసేజ్ మంచిగా అనిపించింది. ఎందుకంటే ఎదుటి చనిపోకుండా కాపాడడం అదే హీరోయిజం అంటారు. సిద్ధు జొన్నలగడ్డ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా యాక్టివ్ పర్ఫార్మెన్స్ జనరల్గా జోనల్ కాకుండా ఒక డిఫరెంట్ ఒక మంచి లైనప్ ప్లాట్ఫామ్ని సిద్ధు జొన్నలగడ్డ మెచ్యూర్ చేశారని చెప్పచ్చు. బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటేనే ఫ్యామిలీ నేపథ్యంలో చాలామంది హోప్స్ పెట్టుకుంటారు. ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ స్కిల్స్ తగ్గట్టుగా టైటిల్ వాయిస్ ఓవర్ దగ్గర నుంచి ఎండింగ్ కిష్ల వరకు స్క్రీన్ ప్లే మటుకు చాలా బాగుంది. శామ్ సిఎస్ గారి మ్యూజిక్ కూడా అవసరం అని చెప్పచ్చు. ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా జనరల్గా చూసే మూవీస్ కంటే దేశభక్తికి సంబంధించిన రా పాత్ర ఎంతవరకు ఎలా ఉంటుంది అంటే క్యాజువల్ సినిమాలు చూస్తారు కానీ ఇలాంటి మోటివేషన్ సినిమాలు పబ్లిక్ ఇంపార్టెన్స్ ఇవ్వరు. వైష్ణవి చైతన్య యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్మెంటేషన్ అని చెప్పచ్చు. వాచబుల్ మూవీ. జాక్ అనే క్యాప్షన్కి క్రాక్ అనేది ఉంది కాబట్టి ప్రెస్టేషన్లో ఎవరన్నా సరే కొద్దిగా డిసప్పాయింట్ అవుతే వాయిస్ అనేది మనం మాట్లాడే విధానం తగ్గట్టుగా జొన్నలగడ్డ సిద్ధు అయితే కనుక ఇదివరకు చేసిన సినిమాల కన్నా ఈ సినిమాలు కొద్దిగా యాంగ్జైటీగా బాగుంది. వాచబుల్ మూవీ. జాక్ సినిమా అయితే నేను ఇప్పుడే చూసి రావడం అయితే జరిగింది. సిద్ధు జొన్నలగడ్డ గారి గురించి యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నమాట. ఎందుకంటే మనం డీజే టిల్లు 2లో ఆయన నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఒక ఫన్ అండ్ ఎలివేషన్, ఒక లవ్ యాంగిల్స్లో అయితే చూడడం అయితే జరిగింది. కానీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్లో కూడా చాలా అద్భుతంగా నటించడం అయితే జరిగింది. ఇలాంటి సీన్లో కూడా నవ్వించగలిగే ఏకైక పాత్ర ఎవరన్నా ఉన్నారంటే ఏంటంటే యాక్షన్ పార్ట్లో కూడా నవ్వించగలిగే మన ఇండస్ట్రీలో అది సిద్ధు జొన్నలగడ్డ ఒకడని నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అంత బాగుంది సినిమా పరంగా. సో సాంగ్స్ ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్లో అయితే ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్లో హరబీ సాంగ్లో వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా నేపాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్లేసెస్ కూడా చాలా అంటే చాలా చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి అనమాట. సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పరంగా వచ్చి చూడవలసిన సినిమా. ఒక వ్యక్తి జాబ్ రాకపోతే ఆ జాబ్ కావాలనుకున్న దానికోసం ఒక టెర్రరిస్టుల నుంచి మన దేశాన్ని కాపాడే ప్రయత్నంలో ఎలా కృషి చేస్తాడు అనేది సిద్ధు జొన్నలగడ్డ అయితే చూపించడం అయితే జరిగిందనమాట. చాలా రాని కొంచెం కిండల్ చేసినట్టు అనిపిస్తుంది కదా. అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా డైరెక్టర్ గారు రాసుకున్న విధంగా అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రతి సీను ఒక సీరియస్నెస్తో చేస్తే ఏముంటుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అందులో కూడా ఫన్ తీసుకురావడం అనేది చాలా. నేను అనేది ఏంటంటే రాకి జాయిన్ అవ్వకపోతే జాబ్ రాకపోతే రా బదులు ఈడే రాగా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అదే అంటున్నాను కదా. ఆ జాబ్ కోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెర్రరిస్టుల నుంచి ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో వాళ్ళ అమ్మగారు యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల దానికోసం ఆయన కసి పట్టుదల
దాన్ని సాధించడం కోసం ఆయనే రాగా మార్చుకోవడం, ఆ రాలో జాయిన్ అవ్వడం కోసమే తన ప్రయత్నం అనమాట. విశ్వ ప్రయత్నం చేసి ఎలా అయినా రా కింద జాయిన్ అయ్యాడు. అది ఎలా ఉంది సిద్ధు కొత్త జోనర్ ట్రై చేశాడు, కొత్త జోనర్లో చాలా బాగుంది. అదే యాక్షన్లో కూడా నవ్వించడం అనేది మామూలు విషయం కాదనమాట. ఇందులో చాలా బాగుంది. వైష్ణవి చైతన్య గారి నుంచి ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తే బాగుండేదేమో, ఎందుకంటే యూత్కి కావాల్సినటువంటి కొంచెం మసాలా కానీ అవి కూడా యాడ్ చేసి ఉంటే బాగుండేది. కానీ క్యారెక్టర్ తగ్గట్టుగా, సిచ్యువేషన్ తగ్గట్టుగా తీసుకోవడం వల్ల అలాంటి సీన్లు లేవు అనమాట. సో ఫ్యామిలీ అంతా వచ్చి చూడొచ్చు. అన్న ముందుగా జాక్ మూవీ చాలా బాగుంది, ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా మనము ఒక జొన్నలగడ్డ సిద్ధురు కానీ ఒక డీజేటీలో కామెడీ చూసినాం, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసినాం. చాలా మంది ఏమనుకుంటారంటే అరే ఒక ఆర్య మన ఒక పరుగు సినిమా, ఒక బొమ్మరీలు కానీ, ఒక ఆరెంజ్ కానీ, ఒక బొమ్మరీలు భాస్కర్ గారు ఎలా తీసిండో సినిమా. ఇది ఒక జాక్ మూవీ, ఒక యాక్షన్ మూవీతో వచ్చిండు. కొంచెం క్రాక్ అని పెట్టారు, జనాలకు వస్తుంది అనమాట. అది బొమ్మరిల్లు భాస్కర్ గారి సినిమా అయితే కాదు. ఆయన యాక్షన్ అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది. బట్ సెకండ్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమాని కాపాడి సినిమాని నిలబెట్టగలిగేది ఎవరన్నా ఉన్నారంటే సిద్ధు గారు. ఆయన యాక్టింగ్ కానీ ఆయన పెర్ఫార్మెన్స్ కానీ అయితే సూపర్. దాని గురించి మాట్లాడకల్లా వైష్ణవికి అండ్ సిద్ధు గారికి పేరు సెట్ అవ్వలేదు, ప్రాపర్గా అనిపించలేదు ఆ పేరు ఇద్దరి మధ్యనని. అండ్ సాంగ్స్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. ఆ భాగ్యనగరం సాంగ్ ఒకటే బాగుంది. సిద్ధు లేదు, అవన్నీ కట్ చేశారుగా. ట్రైలర్లో ఉన్న బూతులు లేవు, సినిమాలో లేవు, మొత్తం మార్చేశారు. అన్నీ మొత్తం మారిపోయినాయి. అక్కడ మొండా కొడుకులు అనే దగ్గర ఒకటి, నా కొడుకులు అనేది చాలా మార్చారు సినిమాలో. లేదు, అలా ఏం లేదు. ట్రైలర్లో చూపించినట్టు ఏం లేదు. బట్ సినిమా వైజ్ అంతా ఓకే. కాకపోతే రా ఏజెంట్ రాని కొంచెం తక్కువ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే రా అనేది మన దేశానికి ఎంతో ఇంపార్టెంట్ వింగ్. అది అలాంటి వింగ్ని కొంచెం హాస్యాస్పదంగా చేసినట్టు అనిపించింది తప్ప అంత లోగా ఉండదు అనేది అయితే క్లియర్. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వలేరు, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని తీసుకుని వాళ్ళ కస్టడీలోకి తీసుకుని ఎవరు పడితే వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఉండదు అక్కడ. సో అది కొంచెం ఓవర్గా అనిపించింది. రెస్ట్ ఆఫ్ దట్ చెప్పాను కదా, సిద్ధు గారు విల్ బి ద ఓన్లీ సేవియర్ ఆఫ్ ద ఫిలిం. ఆయన కాబట్టి నిలబడిపోతుంది. సో కనబడలేదు. బొమ్మరిల్గా భాస్కర్ గారి సినిమా అయితే కాదు ఇది. ఆయన రేంజ్, ఆయన నుంచి వచ్చే సినిమా అయితే కాదు. ఎందుకంటే బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ కూడా. అదైతే అక్కడ కనిపించలేదు. అండ్ ఆరెంజ్ కూడా కాదన్న, అది వేరే, అది కంప్లీట్గా అది డిఫరెంట్ లవ్ స్టోరీ. అది అసలు ఇందులో ఆయన ఏం చూపిద్దాం అనుకున్నారు అనేది నాకు అర్థం కాల. దేశాన్ని కాపాడడానికి ఎంత హడావుడి ఉంటుందా అనేది చాలా ఎంత ఇది ఉంటుందా అని. ఎందుకంటే రాలో జాయిన్ అవ్వడం వేరు, జాయిన్ అవ్వకుండానే దాన్ని ఒక తన చేతుల్లో తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది చాలా తప్పది. సో రాని కొంచెం అంత తక్కువగా చేసి చూపించడం అనేది నాకు నచ్చలేదని. అందరూ కష్టపడే వర్క్ చేసి ఉండొచ్చు, బట్ స్టిల్ డీజేటీలు హీరో అంటే మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము. చాలా నార్మల్గా ఉంది, నాకైతే పెద్దగా నచ్చలేదు. మేబీ వేరే వాళ్ళకి నచ్చుండొచ్చు. అంత స్ట్రాంగ్గా లేదు స్టోరీ. మైనస్ అంటే ఇప్పుడు మనం హీరో మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటాము. సో స్టోరీ ఆ రేంజ్కి రీచ్ అవ్వలేదన్నమాట. అండ్ ప్లస్ అంటే ప్రకాష్ రాజ్ అండ్ హీరోని కొంచెం వాళ్ళిద్దరు ఉండడం వల్ల మనం ఇంతసేపు కూర్చోగలిగాం, కానీ లేకపోతే చాలా వీక్ ఉంది స్టోరీ. సేమ్ ఉందండి. వైష్ణవి చాలా తక్కువ కనిపిస్తుంది స్క్రీన్లో, కనిపించినంత వరకు అయితే బ్యూటిఫుల్గానే ఉంది. ఇంకా లుక్స్ వైజే యాక్టింగ్ అంత పెద్ద డైరెక్టర్ తీసినట్టు అనిపించలేదు యాక్చువల్లీ. యాక్చువల్లీ తన వల్లనే మేము ఇంతసేపు అయితే మూవీ చూసాము. అతను అంటే మాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ టైం ఇంకొంచెం బెస్ట్. అండ్ తను ఉండడం వల్లనే కొంచెమైనా మేము ఎంజాయ్ చేసాము. తన స్లాంగ్ కానీ, డీజేటీలో డైలాగ్స్ ఆఫ్ కోర్స్ కొన్ని వచ్చాయి, బట్ స్టిల్ వి ఎంజాయ్డ్ ఇట్. అది లేకపోయి ఉండుంటే కొంచెం బోరింగ్ అయిపోయేది. ఏం నచ్చింది నీకు సినిమాలో? వైష్ణవి నచ్చింది. ఎలా ఉంది వైష్ణవి యాక్టింగ్? ఎలా ఉంది? మంచిగా ఉందా? సిద్ధు ఎలా చేశాడు హీరో? మంచిగా చేశాడు.
సినిమా జాక్ అనే మూవీ బాగుందన్న. అంటే డీజే టిల్లు తర్వాత అంతా అయిపిచ్చే సినిమా ఏమన్నా ఉందంటే ఇదే జాక్ అనుకోవచ్చు. ఎందుకంటే డీజే టిల్లు చూసిన అంటే ప్రతిదీ కూడా పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ సినిమా చూసుకుంటే ఏంటంటే మంచి అయిపోచ్చిన సినిమాలు, యూత్ బాగా కనెక్ట్ అయిన సినిమాలు. అంతకు మించి మళ్ళీ అయిపిస్తాడా లేదా అనుకున్న జాక్ మూవీ కానీ నిజంగా అదే యాటిట్యూడ్, అదే డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. సిద్ధు అన్న ఇలాగే నాకు తెలిసి అయితే ఇది నెక్స్ట్ లెవెల్ మూవీ అనుకోవచ్చు. క్యారెక్టర్ వైజ్గా చాలా బాగుంది. అలాగే మీ డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ పార్ట్ కానీ, అలాగే నిజంగా ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. యూత్కి కావాల్సిన కనెక్ట్ మాస్ మసాలా కూడా నిజంగా లిప్ లాక్ సీన్ కానీ, అసలు మీ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. ఈ సినిమాకి సంబంధించి అయితే మెయిన్గా చెప్పుకోవాలంటే బొమ్మరిల్లు భాస్కర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కథ ఎంచుకున్నంటే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇది కూడా చాలా బాగుంది, మంచి సినిమా. అలాగే ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే లెవెల్ అనుకోవచ్చు. మెయిన్ ఇలా చాలామంది ఆర్టిస్టులు, ప్యాడింగ్ ఆర్టిస్టుల వల్ల మెయిన్ అయితే నాకైతే ఎక్కువగా సిద్ధు అన్న తర్వాత అంత క్రేజీగా నచ్చిందంటే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్. అంటే అదే ఇప్పుడు డీజే టిల్లు కాంచి అయితే అన్న టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమాతో అయితే ఇంకో లెవెల్. అంటే డీజే టిల్లు అనేది ఏంటంటే ఒక యాటిట్యూడ్ తోటి మాత్రమే ఆ సినిమా మొత్తం నడుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి యాటిట్యూడ్తో పాటు డైలాగ్ డెలివరీ కానీ, తన బాడీ లాంగ్వేజ్ కానీ అంతే. డీజే టిల్లు అనేది ఏంటంటే ఓన్లీ కొంతమందికి మాత్రం ఆ జోనర్ అనేది, యాటిట్యూడ్ అనేది సెట్ అవుతుంది కానీ అందరు సెట్ కాదు. నేనేమనుకున్నా అంటే సిద్ధు అన్నకి ఓన్లీ డీజే టిల్లు మాత్రమే సెట్ అయితే ఆ సినిమా ఒక్కటే హిట్ అవుతుంది, తర్వాత నార్మల్ ఉంటుందేమో అనుకున్నా. కానీ ఈ సినిమాతో అయితే మళ్ళీ హిట్ కొట్టాడు. సూపర్ ఉందండి కాంబినేషన్ కానీ, అసలు ప్రకాష్ రాజ్ గారి టైమింగ్ సెన్స్ కానీ, సిద్ధు అన్న డైలాగ్ డెలివరీ కానీ, అసలు డైలాగ్ కూడా చాలా బాగున్నాయి అన్న. ప్రతి డైలాగ్ కూడా ఇప్పుడు ఇన్స్టాలో కూడా, మీమ్స్లో కూడా ఎక్కడ చూసుకున్న ట్రెండింగ్లో ఉన్నాయి. సినిమాలో కూడా మనం చిన్న క్లిప్లు చూసి ఎంజాయ్ చేస్తున్నాం కానీ మామూలు ఇన్స్టాలో, సినిమాలో చూస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సూపర్గా ఉందన్న సినిమా అయితే, చాలా బాగుంది, వండర్ఫుల్, మంచిగా అనిపించింది అన్న. జాక్ అయితే అదిరిపోయింది. మెయిన్ సిద్ధు జొన్నలగడ్డి గారు అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, బొమ్మరిల్లు భాస్కర్ గారు అవ్వచ్చు, డైరెక్షన్ అయితే అదిరిపోయింది. మెయిన్ ఇంకా స్టోరీ అయితే మామూలుగా లేదు. ఇంకా హీరోయిన్ వైష్ణవి అయితే చాలా బాగా చేసింది. ఇంకా చూసుకుంటే మ్యూజిక్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, స్టోరీ అవ్వచ్చు, ప్రతిదీ కూడా చాలా బాగుంది. ఈ జాక్ మూవీ అయితే సిద్ధు జొన్నలకి అయితే కంబ్యాక్ అనుకోవచ్చు, అంత బాగుంది అనమాట సినిమా అయితే. మనకి డీజే టిల్లుని మించిపోయిన మూవీ అయితే ఇది. ఇంకా చాలా బాగుంది ఈ సినిమా అయితే. మనం చూసుకుంటే మాత్రం మెయిన్ స్టోరీ అయితే చాలా బాగుంది, బీజిఎమ్స్ చాలా బాగుంది, కథ చాలా బాగుంది అన్న. బాగాలేదు అన్నది కాదన్న, స్టోరీ అయితే చాలా బాగుంది. అంటే ఆ స్టోరీ ఏదైతే ఉన్నదో అది కరెక్ట్గా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఒక దేశభక్తిగానే అయితే తీసుకున్నారు. అవును కొత్తగా ట్రై చేశాడు. ఆయన స్టైల్ అంటే కొంచెం ఉంది. ఆయన అంటే ఒక ఫన్ అయినా చూస్తారు, కానీ ఫన్ కాకుండా ఒక మంచి సీరియస్ లుక్లో చాలా బాగుంది. జాక్ మాత్రం చాలా బాగుందండి, చాలా బాగుంది. సిద్ధు జొన్నలగడ్డలకి ఇందులో పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఫన్నీతో పాటు, రొమాన్స్తో పాటు లాస్ట్ క్లైమాక్స్ మాత్రం చాలా ఉత్కంఠభరితంగా ఉంది అమ్మ, చాలా అద్భుతంగా ఉంది. ఏమవుతుంది అని టెన్షన్ పడిపోతాం మన, వీళ్ళు ఎలా సేవ్ అవుతారని. కానీ చాలా బాగుంది సినిమా. అంతే సాంగ్స్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కొత్తగా ట్రై చేశాడండి, అదే బాగా చేశాడని చెప్తున్నానండి. ఇందులో కూడా యాక్షన్ మూవీ, ఇది పూర్తిగా యాక్షన్ మూవీ. అక్కడక్కడ ఇతను కామెడీ ఉంటుంది, ఎమోషన్ కూడా ఉంటుంది. అలాగే ఇతను చిన్న రొమాంటిక్ టచ్ బాగుంది. సినిమా అంతా కూడా ఇంకా ఉంటే బాగుంది అనిపించింది సినిమా, అంత బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ చూసేస్తున్నా. నిజం చెప్తున్నా, సినిమా అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. ఒక రా ఏజెంట్గా అవ్వాలి అని కోరికతోటి మన జాక్ సిద్ధు జొన్నలగడ్డ పడ్డ కష్టం లాస్ట్కి వచ్చేసరికి ఫలితం దక్కింది అన్నట్టుంది. ఏం లేదన్న, ఇందులో ఏంటంటే ఈయన దేశం కోసం ఏదైనా చేయాలి, దేశం కోసం నేను ఏదో చేయాలని ఉత్సాహంతో బయటకు వస్తాడు. సో రా ఏజెంట్లో జాయిన్ అవుదాం అనుకుంటాడు, కానీ ఎవరు జాబ్ ఇరిగింది. ఈయన యాటిట్యూడ్ చూసి ఈయనకి ఎవరు, సో ఎవరు ఇచ్చేది ఏంటి, నేనే రా ఏజెంట్ అని చెప్పేసి ఈయన సొంతంగా రా ఏజెన్సీ హెల్ప్ చేయాలి అన్న విధంగా ఈయన ప్రతి పని అయితే ఉంటుంది. సో ఈ విధంలో మన ప్రకాష్ రాజ్ గారు ఈయనకి మధ్య కాన్వర్జేషన్ చాలా బాగుంటుంది. డైలాగులు అయితే మాత్రం వీళ్ళిద్దరి మధ్యలో చాలా అల్టిమేట్. అంటే ప్రతి విషయంలో పెంట చేస్తూ ఉంటాడు మన హీరో. సో వీళ్ళిద్దరూ చాలా బాగుంది, ఫన్ క్రియేట్ చేశారు. అండ్ మన హీరోయిన్ బేబీ ఇందులో అయితే చాలా క్యూట్గా ఉంది. కొన్ని లిప్ సీన్స్ కూడా ఉంటాయి, హైలైట్ అని చెప్పాలి. అండ్ ఇంటర్వెల్ నుంచి అయితే దేశం కోసం మొదలవుతుంది, నేపాల్ వెళ్ళడం, పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా సినిమా చూడాలనిపిస్తుంది. ఈ మధ్యలో వచ్చే డైలాగులు ఏవైతే ఉన్నాయి, పంచి డైలాగులు, ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అవుతుంది. సో కొన్ని సీన్స్లో, టెర్రర్ సీన్స్లో కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడం. అంటే లాస్ట్కి వచ్చేసరికి మాత్రం నిజంగా ఒక ఫైట్ అయితే ఉంటుంది అన్న. ట్రైన్లో అల్లు అర్జున్ గుర్తొచ్చాడు నాకు. అల్లు అర్జున్ కాళికమ్మ విగ్రహం దగ్గర ఫైట్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్లో కట్టేసి, అదే ఫైట్ ట్రైన్లో ఉంటుంది. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది సినిమా. చెప్పాలంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, ఆ రేంజ్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఐ బొమ్మలు ఇందులో చూద్దామనుకోవద్దు, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా బాగుంది సినిమా, సూపర్. స్టోరీ నచ్చలేదు నాకు.
అసలు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసావు, అక్కడ ఏముంది? నేను ఏదో అనుకున్నా, అది ఏదో అయింది. కామెడీ కూడా లేదా? ఏమి నాకైతే ఏది నచ్చలేదు. ఏదో తాండేల్ రూట్లో లేకపోతే చావా రూట్లో ఇండియా పాకిస్తాన్ మధ్యలో లేకపోతే హిందువులకు ముస్లింల మధ్యలో గొడవ పెట్టే ప్రయత్నం చేశాడు కానీ అది సక్సెస్ కాలేదు. నేను హీరోయిన్ కోసం పోయినా. ఇందులో ఉన్నది ఏంటంటే హీరోయిన్ కోసం చూడొచ్చు బోర్ పట్టకుండా. అప్పుడప్పుడు వైష్ణవి చైతన్య ఇంక కొంచెం ఎక్కువ సార్లు కనిపిస్తే ఇంకా కొంచెం థియేటర్కి ఇంకో కొంత ఎక్కువ మందికి పోయే వాళ్ళేమో, తక్కువ టైం కనిపించింది కాబట్టి తక్కువ మంది పోతారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఏం లేదు, కామెడీ లేదు, సీరియస్ లేదు, ఉల్లాసం లేదు, ఉత్సాహం లేదు. నాకు అది నేను డిగ్రీ అంటే కదా, దీనికి పీజీ కూడా సరిపోదేమో అనుకుంటున్నాను. నేనైతే పీజీ కూడా సరిపోదేమో. ఒక్క సాంగ్స్ కూడా ఒక్క సాంగ్ అన్న బయటకు వచ్చిందా భయ? ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తుందా ఒక్క సాంగ్ అన్న? ఎందుకు కనిపిస్తలేదు అని చూస్తే ఇందుకు కనిపిస్తలేదు. వీళ్ళు మొత్తం కంప్లీట్ స్క్రీన్ మొత్తం బ్లర్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అలాంటి సీన్స్, ఏదో ఒక ఎక్కడికి వెళ్ళినప్పుడు నేపాల్ వెళ్ళినప్పుడు కొంచెం సీన్స్ కొంచెం ఆర్టిఫిషియల్ కనిపించాయి, కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం బ్లర్ సీన్స్ అసలు బాగాలేదు. కంప్లీట్ గా డిజాస్టర్. అసలు జాకన్ కాకుండా ఏజెంట్ 2 అని పెట్టుకోవాల్సింది, ఆ లెవెల్లో ఉంది సినిమా. అసలేం బాగాలేదు. అంటే ఇప్పుడు ఈ సినిమా మనకి డీజేటీలో అంత హైప్ ఇచ్చిందంటారు? లేదు, వీళ్ళు పబ్లిసిటీ కూడా డీజేటీలో అంతా హైప్ అయితే ఏం చేయలేదు. సిద్ధు ఏంటంటే తను తీసుకున్న కాన్సెప్ట్ కొత్తగా అయినా సరే డీజేటీలో ఫ్లేవర్ అక్కడ ఆ మూడ్లోనే ఉండిపోయాడు. సో యాక్టింగ్ కూడా అంతా డీజేటీలో చూసిన అనిపించింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు. అంటే సిద్ధు జొన్నలగడ్డ డీజే అంటే టిల్లు సిరీస్ లోనే అంత బాగా కనిపిస్తున్నాడా? వేరే లేదు, ఇంకా ఆ మూడ్లోనే ఉన్నాడు, ఆ మూడ్లో ఉండి యాక్ట్ చేసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ ఒక స్పై జానర్ కావాల్సిన ఒక సీరియస్ ఆ రోల్ అయితే చేయలేకపోయాడు. యాక్టింగ్ అయితే ఇంప్రూవ్ అయ్యాడు, కాకపోతే ఇంకా టిల్లు స్క్వేర్ ఆ షేడ్సే కనిపిస్తుంది దానిలో. వైష్ణవి చైతన్యలో అసలు ఇంప్రూవ్ అయ్యిందంటారు యాక్టింగ్? లేదు, బేబీతో కంపేర్ చేస్తే క్రింజ్. అసలు తనకి యాక్టింగ్ స్కోప్ లేదు, ఏం లేదు, ఓవర్ యాక్షన్ చేసిన ఫీల్ అయితే వచ్చింది.